గోయింగ్ టు సోమశిల. నువ్వు చెప్పు శ్రీను. గోయింగ్ టు సోమశిల. ఎందుకు వెళ్తున్నావు? వెకేషన్, అవర్ వెడ్డింగ్ యానివర్సరీ. యాహూ, చిన్న తండ్రి చూడాలి. నేను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటా శ్రీను మధ్య మధ్యలో. అప్పుడే చిన్న నన్ను చేస్తూ ఉండేవాడు కదా, ఇప్పుడు నేను చేస్తాను నిన్ను. ముంజులు కొనుక్కొని రోడ్డు పక్కనే తింటున్న శ్రీనివాసరావు గారు, ఆత్రంతో తింటున్న శ్రీనివాసరావు గారు. బాగున్నాయి అవే, స్వీట్ ఉన్నాయి కదా. అబ్బా నేనైతే తొక్కతో తింటానయ్యా, తొక్కను వదిలే సమస్య లేదు. తొక్కలోనే ఉన్నాయి అసలైందంతా. నువ్వు తిన్నాక నేను స్టార్ట్ చేస్తా. చిన్నగా అనుకో శ్రీను, మొత్తం పట్టేయచ్చు. నేను కళ్ళజోళ్ళు పెట్టుకుని దొంగకళ్ళు పట్టేవాళ్ళగా ఉన్నాము. స్టైలా? ఈ స్టైల్ కవరింగ్ కళ్ళజోళ్ళు. ఏమో ఒక సాంగ్ పెడదామే. మెలోడీ. ఇవన్నీ మామిడి తోటలు అనుకుంటా కదా, ఎక్కువ మామిడి తోటలే ఉన్నాయి ఇటువైపు ఈ ఏరియాలో. మామూలు పొలాలు ఏం కనబడట్లేదు కానీ తక్కువ మామిడి తోటలు ఉంటాయి. కానీ మరి రివర్ ఉందిగా ఇక్కడ, రివర్ ఉన్న పంట పొలాలకు రాదేమో కదా. బాగుంది కొండలు, వర్షాకాలం అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇవే నువ్వు సీనరీలు చూస్తున్నావా, రోడ్డు చూస్తున్నావా? నాకు డౌట్ వస్తుంది, నేచర్ని చూస్తే రోడ్డుని చూడకుండా ఉన్నావు అనుకో. మన ఇద్దరం ఉన్నాం కాబట్టి మేము మంచి మెలోడీ సాంగ్స్ పెట్టుకుని వెళ్తున్నాం. అదే మున్న ఉంటే డీజే సాంగ్స్ దడదడ, ఇంకా ప్రశాంతంగా ఉంది అసలు. నైట్ టైం కొంచెం భయమేనే ఈ రోడ్లో. అదే మరి నైట్ టైం కొంచెం భయమే కదా. ఫారెస్ట్ ఏరియా కింద కానీ ఒక పాయలాగా ఉంది. మరి ఇక్కడ పెట్టుకోవాలి కాదు. ఆ గ్లాసులోంచి రివర్ కనబడట్లేదు. మొగలాయి చికెన్ బిర్యానీనా? అపీరియన్స్ అయితే అదిరింది.
చిన్నమ్మ చూస్తే నోరూరుతుందేమో చిన్ని తండ్రికి. మా చిన్ని తండ్రులు ఎవ్రీ మినిట్ నేను తలుచుకుంటున్నాను చిన్ని తండ్రి. బాగుందా? హాట్ ఉంది, స్లోగా తినవే. చాలా బాగుంది టేస్ట్ కదా. అవును. టేస్ట్ అది మిర్చితో సాగు. ఎంజాయ్ చేస్తున్నావు శ్రీను. కొండ జస్ట్ జడలాంటి పాయ, పాపి కొండల పాయ. రూమ్ అంటే కిచెన్, వంట చేసుకోవటానికి ఇవన్నీను. ఇది చూడు, సింక్, మన లగేజ్, కబ్బోర్డు, మిర్రర్ నన్ను చూసుకోవాలి. ఓకే సరే, కొంచెం ఆ కర్టెన్స్ ఇట్లా అనవే, రివర్ కనబడుతుంది. రివర్ అనకూడదు, కెనాల్ అనాలి కదా. కొండలు, లోయలు, కెనాల్. అది చూసావా, అది పాయలాగా. పాపి కొండలు వెళ్ళేటప్పుడు పాపిడి అంటారు కదా, అట్లా. ఓకే వేసే క్లోజ్. బెడ్, ఖతర్నాక్ బెడ్. శ్రీను, ఇన్ని టూర్లు వెళ్ళాం కానీ ఈ వాష్రూమ్ లాంటి వాష్రూమ్ అయితే కనపడలేదు. ఖతర్నాక్ గందుపు వాష్రూమ్ మాత్రం. లైటింగ్, ఆ వెంటిలేషన్ చూడు, రూఫ్ వెంటిలేషన్ కూడా ఇచ్చాడే. రూఫ్ ఓపెన్. ఖతర్నాక్ వాష్రూము. టెంపుల్ దగ్గర నేను నీ దగ్గరకు వచ్చేసాను. చిన్న నేను ఎట్లా పట్టుకొని హిమాచల్ ప్రదేశ్లో నువ్వు ముందు వెళ్తూ ఉండేవాడు కదా, మేమిద్దరం ఎట్లా దిగుతూ ఉండేవాళ్ళం. ఓకే
ఒక రౌండ్ వేస్తున్నాను శ్రీను. నన్ను చూసుకోవే. రానా? ఓకే వస్తున్నా. మృగవని రిసార్ట్స్ సోమశిల. రివర్ ఫ్రంట్ మృగవని రిసార్ట్స్. దీపం పెట్టడం కూడా బిల్లు పిల్లల మీద పెట్టారు. దీపం కూడా చిన్న పిల్లలు. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. శివుడు కేదారేశ్వర జ్యోతిర్లింగం. అంటే శ్రీశైలం. ఏం పేరే? మల్లికార్జున జ్యోతిర్లింగం. శ్రీశైలంలో ఉంటుంది. కొబ్బరికాయలు బాగానే కొడతారు. ఇప్పుడు చీకటి అయింది కాబట్టి వినాయకుడు చూసు అంత బాగా చెక్కారు. అసలు చాలా బాగున్నాడు వినాయకుడు. దేవుణ్ణి బాగున్నాడు అనకూడదు. గుజరాత్ అన్నమాట ఈ సోమనాథ టెంపుల్. గుజరాత్లో సోమనాథ జ్యోతిర్లింగం. నువ్వు పెట్టినా అక్కడ ఉంది. ఎన్నింటికండి క్లోజ్? 7 గంటలు. ఎన్నింటికి ఓపెన్ చేస్తారు? 4:30. చాలా ఎండగా ఉందని అదే మేము ఎండగా ఉందని కొంచెం లేటుగా వచ్చాం. రేపు కడుగుతారా? రేపు కడిగి పూజలు సోమవారం నాడు పూజలు జరుగుతాయా? స్పెషల్ పూజలు ఇవన్నీ ఇట్లా అక్కడ రివర్లో నుంచి తీసి ఇక్కడికి తీసుకొచ్చి ఇవన్నీ ఎట్లా కట్ చేసుకొచ్చారు? చాలా ఇది. మరి స్లాబ్ మొత్తం అమ్మో 5 సంవత్సరాలు నిజంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి 11వ శతాబ్దం దేవాలయం. 11వ శతాబ్దం అంటే 1980 ఇక్కడ తీసుకొచ్చాడు.
శ్రీశైలం బ్లాక్ వాటర్ మునిగిపోతుంది. 11వ శతాబ్దం దేవాలయం అయితే 19వ శతాబ్దంలో తెచ్చారు ఇక్కడికి. 7-8 సంవత్సరాలు నీళ్ళల్లోనే అక్కడే ఉన్నారు. అది ఎక్కడ సంగమేశ్వరం నీళ్ళ సంగమేశ్వరం మునక ముందే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. 1980 మరి అక్కడ ఇప్పుడు నీళ్ళల్లో ఉన్నది ఏంటి? డిస్ట్రిక్ట్ అయినా సంగమేశ్వర ఆలయం. ఓహో, అది ఆంధ్ర టెంపుల్, ఇది తెలంగాణ టెంపుల్. 12 స్వయంభూ. మంచిగా చెప్పారు, చాలా బాగుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఇంకా క్లోజ్ చేస్తాను, తొందరగా వచ్చాం మేము. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఇది. ఇది ఎక్కడి నుంచి అండి? మనం భారతదేశంలో ఉన్న లింగాలన్నీ దర్శించుకున్నట్టుగా. అవునవును, అన్ని ఒక చోటనే ఉన్నాయి. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అండి, అసలు గ్రేట్. అసలు ఆ డిపార్ట్మెంట్కి సాల్యూట్. అదే పురావస్తు. ఆంజనేయ స్వామిని కూడా ఎంత బాగా చెక్కారు ఆ టైంలో, 11వ శతాబ్దంలో. స్వయంభూనా? స్వయంభూలింగం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. అవి దీపాలు కూడా భలే ఉన్నాయండి, చిన్న చిన్న పిల్లర్స్ చాలా బాగున్నాయి. దీపాలు పెట్టేది కూడా. శ్రీని గంట కొట్టిరా, బుల్లి గంట, క్యూట్ గంట. కాశీ నుండి తెచ్చారా? అంటే కాశీలో ఉన్న కాశీలో ఉన్న దర్శనం అని స్థాపించారు. శాలిక్ మహారాజు స్థాపించిన దేవాలయం ఇది. అన్ని జ్యోతిర్లింగం ఒకేసారి చూసుకోవచ్చు అని అట్లా ఆ నమూనాలు పెట్టాడు అనమాట. విశ్వేశ్వర జ్యోతిర్లింగం. కాశీ వెళ్తే అదే స్పర్శ దర్శనానికి అయితే తెల్లవారుజాము 2ంటికి లెగిసి వెళ్ళొచ్చేవాళ్ళం. ఇక్కడ చూడండి, ఇక్కడ నాగేశ్వర జ్యోతిర్లింగం. స్పర్శ దర్శనం నువ్వు చేసుకురా శ్రీను. జస్ట్ అక్కడ వాటర్ని స్లోగా వెళ్ళు, కడిగేనట్టున్నారు. నీళ్ళు చల్లారా? చల్లగా ఉంటుందనా? మేము కాశీ వెళ్ళి స్పర్శ దర్శనం చేసుకొస్తే నువ్వు కూడా వచ్చావు కదా. కానీ అంటుకోవడానికి టైం పట్టింది అప్పుడు మాకు. దర్శనం చేసుకున్నట్టు లెక్క. మేము అక్కడ ఆల్రెడీ వెళ్ళొచ్చాం కాశీ. కాదు, నేను ఒక్కదాన్ని వెళ్ళొచ్చినట్టుగా చెప్తున్నాను. సంతానంగానులకు అభిషేకాలు ఉంటాయి. పెళ్లి కాని వాళ్ళకి అయితే పెళ్లి పెళ్లి అయితే అమ్మవారికి దర్శన. అవునా? మా పెద్ద బాబుని తీసుకొస్తా ఉన్నాను. తల్లి సంతానం తల్లి. ఓకే, ఇది నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇది ఎక్కడదండి? ఇది ఒక రాష్ట్రంలో. అదేలే ఇది కూడా స్వయంభూ అనుకుంటా. అదే తెలుస్తుంది. గుడి మాత్రం 11వ శతాబ్దంలో చాలా బాగా కట్టారు అసలు. త్రయంబకేశ్వరుడు అక్కడ కూడా పక్కన చూసామే. ఓ ఇట్లా తిరిగి వచ్చాం మేము. ఓకే ఓకే, చూసాం. ఏమో అదే వెళ్ళిన తర్వాత ఒకసారి చూడాలి, క్లియర్గా చూడాలి. మీరు ఇప్పుడు ఎన్ని చూసిండ్రు? ఇదే ప్లేస్ లో 11వ శతాబ్దంలో ఎట్లా ఉన్నదో మళ్ళీ బయట 4 ఉన్నాయి. లాస్ట్ పూజ ఈయనకైతే. అంటే ప్రతిరోజు చేస్తారా? సోమవారం మొత్తం దేవాలయం టెంపుల్ మొత్తం అడుగుతాం. ఒక 10 ట్యాంకులు నీళ్ళు అయిపోతుంది. మోటార్ పెడతాం. మొత్తం అయిపోయిన తర్వాత అలంకారం చేసుకుంటా అభిషేకాలు. వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం ఉంటారు. వాళ్ళు చేసేది ఏముండదు. అలంకారం మళ్ళీ నేను చేసింది నేనే చేయాలి మొత్తం. నేను మా భార్యగా కడతాను దంపతులు. 10 సంవత్సరాలు వచ్చేవాటి ఇక్కడ.
ఈ అమ్మవారి విగ్రహం కూడా అక్కడి నుంచేనండి? అక్కడనే 11వ శతాబ్దం. 11వ శతాబ్దం విగ్రహం అంటే లలితాదేవి బొట్టు మొత్తం. అమ్మవారికి శుక్రవారం అక్కడ బొట్టు పెట్టుకో, బొట్టు తీయాలి. అమ్మవారికి ముక్కవాడు అనుకున్న పనులు పెట్టుకోవాలి. శ్రీశక్రం కుంకుమ పెట్టుకోకండి. పెట్టు శ్రీను. లలితాదేవి శివరాత్రి శ్రీను ఇంట్రా శ్రీను. అమ్మవారు నువ్వు నేను చేయి ఇట్లా చూడు. శ్రీ భీమశంకరేశ్వర జ్యోతిర్లింగం. ఏంటండి ఇది? ఆంజనేయుడు పడుకొని ఉన్నాడా? పండ పెట్టి దాని వల్ల ఒడ్డుల్లో ఉంచింది. గుడి వీకిండ్రు. భీమశంకర అంటే మాపూర్ నాడు అంటే ఏదో పండితులు పంతులు వచ్చిండ్రు. పంతులు కాదు, పూజ చేపించి హోమాలు చేపించి ఆ స్వామిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. అంటే ఆడ గుడి ప్రతిష్ట అయినప్పుడు ఈ స్వామిని తీసుకుపోతారు. తీసుకెళ్తారా? తోడా కొంచెం తెలుగు నేర్చుకుంటున్నావా? ఓకే. వచ్చిలే ఉంటాయి. భలే చేశారే. ఓ అదిరింది శ్రీను. ఏంటి సూప్లో నూడిల్స్ అవి ఏంటవి? వెరైటీ సూప్ ఉంది. రోటీ చిన్న ఇట్లా చూపించొద్దండి. ఫిష్ ఫ్రై, ఇది సూపు, మధ్య మధ్యలో సూపు. సూప్ అయితే అదిరిపోయింది బాగా. అన్నీ ఫిష్ ఫ్రై కూడా బాగా చేశారు. हमारा मैरिज डे आज। अच्छा सबला పెట్టేస్తున్నా శ్రీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. నువ్వు పెట్టు. స్పూన్ మారుతుంది. థ్యాంక్ యూ. ఓకే. పెరుగు వేసుకున్నా దీంట్లో. అందులో పెరుగు వేసుకుంటావా? వేసుకో. నీకు ఇంకో కప్పు కూడా ఉంది చెప్పు. 2 cups పెరుగు. ఏమో తింటారు. ఓకే. ఎంజాయ్ అయిపోయింది. ఎంజాయ్ సీన్ అయ్యాలి. చిన్నగా వస్తేనా కుమ్మేసేవాడు వెరైటీలు చూసి. లక్కీ అక్కడ బాగా చేస్తున్నాడు. రఘు బర్త్డే కాబట్టి అక్కడ కూడా బాగానే లాగిస్తున్నాడు తండ్రి. పాయసం అయితే ఎదిరిగొట్టారు. మన మ్యారేజ్ డే స్వీట్ బాగానే పెట్టారు వీళ్ళు అనుకోకుండా. అందరు వెళ్ళిపోయారు డైనింగ్ హాల్లో, మనం ఒక్కళ్ళం మిగిలాం. నీ హార్ట్లో నేను అసలు నీ యొక్క విశాలమైన హార్ట్లో నేను గజిబిజి నేను. ఆ గ్రీన్ బ్లూ గజిబిజి నేను. నువ్వు విశాలమైన హార్ట్. బాగా సర్దావు శ్రీను.
చాలా ప్లెజెంట్ నేచర్ కాబట్టి నీకు గ్రీన్ పెడతాను శ్రీను. గ్రీన్ చాక్లెట్ బాగుంది. చాక్లెట్ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శ్రీను. సేమ్ టు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫరాజ్. నాకు అంత అంటుంది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫరాజ్. ఎప్పుడు మనం ఇలానే ఉండాలి శ్రీను. ఎస్. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనుకుంటా. స్విమ్మింగ్ పూల్ అది కొంచెం పక్కనే ఉంది కదా, ప్యూరిఫై అవుతూ ఉంటుంది అది. స్విమ్మింగ్ పూల్కి సంబంధించింది అది. ఓకే. ఈ గోడ లేకపోతే అసలు ఇంకా మొత్తం కొండంతా కనపడేది, కానీ వీళ్ళ పార్క్ ఏం కనపడకుండా మొత్తం ఇక మన చెట్లు శ్రీని ఇంకా మనయే బాగున్నాయి ఇక్కడ అట్ల కంటే రెడ్గా. అసలు స్విమ్మింగ్ పూల్కి ఏంటి సపోర్ట్ ఏం పెట్టలేదు పిల్లలు ఎవరన్నా? డెప్త్ లేకపోయినా అసలు కొండ కెనాలు వ్యూ. అమ్మో డెప్త్ ఫస్ట్ ఎంత ఉందో చూడు. అబ్బా లలిత శాంత ఉంటే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. శ్రీను మా శాంత లలిత గుర్తొస్తున్నారు స్విమ్మింగ్ పూల్ చూడగానే. నువ్వు ఇక్కడే ఉండాలి. ఈ ఎడ్జ్ తక్కువ ఉంది. ఏమి నవ్వాము అసలు అప్పుడు. అమ్మో డెప్తే సెంటర్లో డెప్తే. ఇప్పుడు ఆ ఎడ్జ్ అమ్మతో డెప్త్ లేదా? లేదు, ఈ ఇక్కడే డెప్త్. నాకు అది జాలే, చిన్నపిల్లలు జాలే నాకు. కొంచెం సేఫ్టీగా కొంచెం అడ్డుకట్టాల్సింది కదా. ఇగో ఇదంతా ఇట్లాగా ఫ్లో అవుతూ ఉంటుంది, ప్యూరిఫై అనుకుంటా. అబ్బా భలే బాగుంది. శ్రీను అక్కడికి వెళ్ళొద్దాం ఫస్ట్. ప్లే ఏరియా ఉంది అక్కడ. మళ్ళీ తడిసిపోతే అటు వెళ్ళలేము. స్ట్రాంగ్. నేను అసలు రెడీ అవ్వకపోయినా రెడీ అయినట్టున్నానంటే ఫేస్ వాష్ కూడా చేయాల, అంత లైటింగ్ పడుతుంది. కొంచెం పెద్ద ఊపులు పడిపోతాను ఇద్దరం కలిసి.
చిన్న తండ్రి ఉంటే అది అది అన్నీ ఎక్కేవాడు, ఒక్కటి కూడా వదిలేవాడు కాదు. బ్రేక్ఫాస్ట్కి మార్నింగ్ పొద్దున్నే మనమే వచ్చాము శ్రీను. కాదులే, స్విమ్ చేయడానికి వచ్చాం. దా శ్రీను, పూల్ దగ్గరికి వెళ్దాం. ఇక అటు అదిగో బోటు శ్రీను, స్టార్ట్ అయింది బోటు. అటు చూసావా, స్టెప్స్ ఎక్కి అదే స్టెప్స్ దిగి స్నానాలు చేయడానికి అనుకుంటా. అటే పుష్కరాల టైంలో. చిన్న పెట్టుకుంటారు పాట. ఇట్లా అయిపోయింది. అమెరికాలో ఇల్లు ఇంతే ఉంటాయి శ్రీను, అవుట్ సైడ్ వుడెన్వి. శ్రీను స్విమ్ చేసి నేను సపోర్ట్ పెట్టుకొని స్విమ్. వామ్మో, స్విమ్ చేసేవాళ్ళు కూడా ఇంత లేపరే వాటర్ని, అంత ఎత్తు లేపుతున్నావు నువ్వు. స్విమ్మింగ్ చేసేవాళ్ళు కూడా స్మూత్గా వెళ్తారు, చేసే తక్కువను హడావిడి ఎక్కువ ఉంది నీది. చిన్నగాడు చూడు ఎంత స్టైల్గా స్మూత్గా వెళ్ళిపోతాడు. అదే రానోళ్ళు ఇట్లా బిల్డప్ ఇస్తారు కదా. ఈ కాకులు భలే వాటర్ తాగుతున్నాయి వచ్చి, భలే వాటర్ తాగుతున్నాయి పూల్లో. ఈసారి క్లోజప్ చిన్న ఉంటే క్లోజప్ తీసేవాడే కాకిని. శ్రీను డెప్త్ ఉంది అటు వెళ్ళకు, ఇంకా ఒకటే హైటా, అటు నుంచి స్విమ్ చేసుకుంటారా. రాడ్డు పట్టుకుని రా. ఇవి నువ్వు పడ్డా ఉంటే నేను రాను కూడా రాలేను సీను. ఇక్కడ ఎవరు మనుషులు కూడా కనపడతాడా నాకు. వన్ మోర్ టైం. ఈ స్విమ్మింగ్ గట్టిగా పట్టుకో. ఇప్పుడు కొట్టట్లేదేంటి వాటర్ పైకి లేకపోట్లా? మామూలుగా. అబ్బో మరి ఎక్కువ. ఒకసారి అను. సౌండ్ బాగుంది. బా, మొత్తం అసలు షిప్ వెళ్తే ఎట్లా ఉంటుంది అట్లాగా స్ప్రెడ్ అవుతుంది వాటర్. వామ్మో, ఇక్కడ వరకు వచ్చింది పో, వేవ్స్ లాగా. అమ్మో భయం నాకు. అమ్మో రాలేనే అసలు. నాకు ఇక్కడికి వెళ్తేనే భయంగా ఉంటుంది నాకు. మోకాలు వరకు భయం ఉండదు, పైకి వెళ్ళిందంటే భయమే.
అదే శాంత అన్న లలిత ఉంటే వెళ్ళేదాన్ని. ఏమి స్విమ్మింగ్ పూల్లో ఎంత నవ్వాము తెలుసా అసలు. నేను పట్టుకుంటారా, నన్ను పట్టుకుంటారా? అమ్మో వద్దులేవే శ్రీను, నాకు ఊపిరాడినట్టు ఉండదు మెయిన్ అది. వాటర్లో దిగ్గానే ఏంటో అలా కల్లోలం అయిపోతుంది నా బాడీలో, కంగారు కంగారు అయిపోతా ఇంక అసలు. బా వ్యూ అయితే అదిరింది అసలు, చుట్టూ కొండలు కెనాలు. అసలు ఇది 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 చూడు అసలు ఎంత హైట్ ఉందో. రెస్టారెంట్ రెస్టారెంట్ చూడవే అసలు ఎంత హైట్ ఉందో బ్యాక్ సైడ్. ఇంత హైట్ కట్టారేంటి అసలు? అసలు ఫారినర్సా ఏమి? ఫారిన్లో అమెరికాలో ఇళ్ళన్నీ ఇట్లానే ఉంటాయి, విండోస్ అన్నీ అవుట్ సైడ్ ఎలివేషన్ అంటారు కదా, ఫ్రంట్ కాకుండా అవుట్ సైడ్. ఏం బ్యాక్ సైడా స్విమ్మింగ్ అంటే బ్యాక్కి వెళ్తూ ఉంటారు కదా, మరి దాన్ని ఏమంటారు స్విమ్మింగ్ లాంగ్వేజ్లో? రివర్స్ స్విమ్మింగ్. బిల్డప్ ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ రివర్స్. బటర్ఫ్లై స్విమ్మింగ్ అంటారు. బటర్ఫ్లైయా? చిన్నగాడు బటర్ఫ్లై చేస్తాడు. బటర్ఫ్లై స్విమ్మింగ్. అదేదో బటర్ఫ్లై లాగా లేదు నువ్వు చేస్తుంటే శ్రీను, నువ్వు చేస్తుంటే బటర్ఫ్లై లాగా లేదు, టార్టాయిస్ లాగా ఉంది. దా సోమేశ్వర టెంపుల్కి వెళ్దాం, రెడీ అయిపోయి. ఇంక స్లో పట్టుకు, జాగ్రత్త. అదేలే స్టాగ్నెంట్గా ఉండకుండా. నీ చెప్పులు ఇటు ఉన్నాయి కదా. కాకులు మాత్రం భలే చక్కగా వాటర్ తాగుతున్నాయి, మంచిగా ఉన్నాయి. ఈ మొక్కలు మనం భూమిలో పెడితే అంత హైట్ అయితే మనం కుండీలో పెట్టాం కదా. ఏముంది గార్డెన్ అసలు, సూపర్ ఉంది. వాకింగ్ మార్నింగ్ లేచి వాకింగ్ చేయాలి. మనకు అనకూడదు, నాకేమో కాలు నొప్పి. వాటికి ఫుడ్ దొరకట్లేదా ఏంటి, ఎట్లా అరుస్తుంది? ఈ యొక్క నెంబర్ ప్లేట్స్ హ్యాంగ్ చేసి లైటింగ్స్ పెట్టడం వల్ల స్పెషల్ ఎఫెక్ట్ ఉంది నైట్ గార్డెన్ అంతా కదా. మన రూమ్కి వచ్చేస్తాం. నేను ఫస్ట్ స్నానం చేస్తాను, తర్వాత నువ్వు అంతలో బయట కూర్చుంటావా? వాటర్ అంతా మళ్ళీ రూమ్లోకి రాకుండా. ఓకే. కొబ్బరి చెట్టునా? సూపర్ ఉంది బాబు. ఓకే. వాటర్ మిలన్ అయితే ఎంత స్వీట్ ఉందో. ఈ సీడ్స్ ఇవన్నీ తీసి భలే పెట్టారే.
ఇది కూడా మిర్చినా? సిక్స్ మంత్స్. అబ్బా శ్రీ, నువ్వు చూసావు రిసార్ట్స్ ఎలా కనబడుతున్నాయో? సూపర్ ఉంది కదా వ్యూ. బ్యాక్ సైడ్ కొండ చూడు. పచ్చిమిర్చి కాదు ఏదో వేసారు. ఆవాలా? ఆవాలు కదా, నువ్వులు. రెండు కార్లు ఉన్నాయి. రెండేంటి మూడు అంటే వెళ్ళినట్టున్నారే, ఇక్కడ పెట్టి వెళ్ళినట్టున్నారు. అది ఇప్పుడు మన ఒక్కళ్ళ కోసం చూద్దాం. వెళ్ళిన వాళ్ళు వస్తారు కాబట్టి అది మనల్ని తీసుకుని వెళ్తారులే. చక్కగా మూడు కార్లు. ఇక్కడ కూడా ఉంది షాపు, మళ్ళీ ఫిష్ ఫ్రైల షాప్ ఏమో. ద్వాదశలింగాలప్పుడు కూడా ఇదే సెక్షన్ ఉంది సార్ ఫ్రంట్. ఇప్పుడు ఫ్రంట్ బాగుంటుంది కదా.
అన్నదానం కూడా ఉంటుంది. కూర్చొని వాళ్ళకి ఎండకు వచ్చినాక గుడి మునిగిపోయినప్పుడు మళ్ళీ ఎవరు వాళ్ళు పోతారు ఉండరు ఇక్కడ. ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఉంటారు. నైట్ కూడా ఇక్కడేనా? నైట్ కూడా ఇక్కడ ఇల్లు మీది? అక్కడ పైన ఉన్నాయి. పైన ఉండేమ్మా కొట్టాలి. ఇక్కడే సేవ చేసుకుంటూ ఉంటాం. ఇంకా అసలు కొట్టుకుంటారు, బండలు వేసుకుంటారు. ఇది కూడా అప్పుడు 11వ శతాబ్దంలో కట్టిందేనా? ఇక నిలబెట్టి 15 ఏళ్ళు అవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి అందరూ స్వామి కొనవైనారు అప్పుడు. సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీనరసింహ స్వామి, సత్యనారాయణ స్వామి దేవుళ్ళ మనమైనాడు. ఓం శ్రీవరి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఓం శాంతి. ఇక నిలబడుకోండి. ఇట్లా కూర్చోండి. ఓం ఆత్మాయ నమః వర్ధనియాయ నమః శివాయ నమః శివలింగాయ నమః ఓవాయ నమః భవలింగాయ నమః సర్వాయ నమః పర్వలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః స్వర్ణలింగాయ నమః. నమో పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర. చిన్న విగ్రహం శ్రీని ఎంత బాగా చేశారు. అమ్మవారిని చిన్నగా చేశారు. ఇప్పుడు 6 నెలలు నీళ్ళల్లో ఉన్నప్పుడు మరి ఎంత క్లీనింగ్. చేతనే క్లీన్ చేస్తాం మొత్తం. మళ్ళీ ఏమన్నా పాములు పురుగులు అవన్నీ ఉంటాయి కదా, నీళ్లు తీస్తేనే ఎక్కడ వెళ్ళిపోతా ఉంటాయా? నరసింహస్వామి లక్ష్మీనరసింహస్వామి సీతారామచంద్రస్వామి. ఎల్లుండి శ్రీరామనవమి కదా, మనం కరెక్ట్ టైంకి వచ్చాం. సీతారామచంద్రస్వామి అదే పట్టింపు అదే రూపాలు ఉంటే రాళ్ళగుట్ట అంటారు.
వాళ్ళు మన గ్రూపేనా? మాట్లాడొచ్చినప్పుడే తీసుకుపోయి అడతాను. మళ్ళీ మురళితో చెప్పాలి, నాతో లేదు. తీసుకొని ఈ హాస్టల్ బాగాలేదంట, సీనియర్ నెంబర్ ఉంది కానీ అది బాగాలేదంట. మురళి చెప్పింది బాగుంది. కూర్చోమన్న కాడ కూర్చుంటారు. అరే ఎందుకో ఊరికి అట్లా చూస్తూ ఉన్నట్టే అంటే ఒక రకంగా ఉంటుంది కదా. అంటే మీరు నైట్ స్టే చేస్తారు ఇక్కడ? మార్నింగ్ బయలుదేరారా? ఊరికే మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఫోన్ చేస్తాను మృగవని బాయ్ బాయ్ సోమశిల, బాయ్ బాయ్ మృగవని రిసార్ట్స్. ఎక్సలెంట్ రిసార్ట్స్, ఎంజాయ్డ్ అలాట్. 4 చీరలు మార్చి నైటీతో వెళ్ళిపోతున్నాను. నైటీని ఎవరు కనిపెట్టారు కానీ అబ్బా సో కంఫర్టబుల్. బాగుందా? మెయిన్ పచ్చిమిర్చి బాగా చూస్ చేశారు. ఇక్కడ ఇదే డిఫరెంట్. పచ్చిమిర్చి అలా వేయటం వల్ల బాగుంది టేస్ట్. నేను సెట్ చేస్తానులే. నువ్వు అక్కడ ఆఫీస్కి వెళ్ళి వచ్చేలోపు నేను అన్నీ సెట్ చేస్తాను. ఇక్కడ వెళ్ళేసి వస్తామా? శ్రీను ఎంత దగ్గర కనబడుతుంది ఫ్లైట్.